నిజం బయటకు వచ్చింది. డోర్ ఓపెన్ చేసిన రవిని చూసి నైబర్ షాక్ అయ్యారు. రవి, నువ్వు బాగున్నావా అని అడిగారు. కానీ రవి మాట్లాడలేదు. స్లోగా నవ్వాడు. రవిలో లక్ష్మి ఆత్మ ఉందని వాళ్ళకి అర్థమైంది. నైబర్స్ ఇంకా ఇమ్మీడియట్గా రూమ్ లోపలికి వచ్చారు. రూమ్ అంతా మెస్సీగా ఉంది. మిర్రర్ ఏమో పగిలిపోయింది. అప్పుడు రవి సడన్గా మాట్లాడాడు. కానీ వాయిస్ లక్ష్మిది. నా మనీ దొంగలించి నా లైఫ్ని నాశనం చేసిన వాళ్ళని వదిలిపెట్టను. నైబర్స్ భయపడి బయటకు పరిగెత్తారు. సేమ్ టైం రవి ఫ్రెండ్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి చూస్తే కాల్లో ఒక మాట వినిపించింది. నెక్స్ట్ నువ్వే అని కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ డే హాస్పిటల్లో రవి అన్కాన్షియస్లో ఉన్నాడు. కానీ రవి పల్స్ ఇంకా కొట్టుకుంటూ ఉంది. డాక్టర్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి లక్ష్మి ఆత్మ ఇంకా రవిలోనే ఉందా లేదా నెక్స్ట్ టార్గెట్ కోసం వెళ్ళిందా?